బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుట్టినరోజు ధృవీకరణ పత్రం కోసం పెట్టుకునే దరఖాస్తులో కులం మతం వద్దనుకునే వారికి వీలుగా ఓ కాలం ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. కులాన్ని మతాన్ని వదులుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని, ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని పేర్కొంది. ఈ మేరకు పురపాలక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు మున్సిపల్ కమిషనర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కుల మత ప్రస్తావన లేకుండా ప్రతిపాదించిన తమ బిడ్డ జనన ధృవీకరణ దరఖాస్తును మున్సిపల్ కమిషనర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ కు చెందిన సంధ్యపు స్వరూప మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇలా చేయడం లౌకిక రాజ్యాంగానికి విరుద్ధమని, కులం మతం ప్రస్తావన లేకుండా దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని మొదట ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అనంతరం ఇది వ్యక్తిగత అంశమైనందున పిటిషనర్ గా పేరు మార్పు చేసి హైకోర్టు విచారణ చేపట్టింది. ఇక వాదనలో విన్న జస్టిస్ కన్నెగంటి లలిత తీర్పు వెలువరించారు. రాజ్యాంగంలోని అధికరణ 25 ప్రకారం నచ్చిన మతం ఆచరించడానికి హక్కుందని, అదేవిధంగా ఆచరించకుండా ఉండే హక్కు కూడా ఉందని పేర్కొన్నారు. ఆన్లైన్ తో పాటు ఇతర దరఖాస్తుల్లో కులం మతం ప్రస్తావన వద్దనుకునే వారి కోసం ఓ కాలం ప్రవేశపెట్టాలని విద్యాశాఖ పురపాలక శాఖ కార్యదర్శులతో పాటు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుట్టినరోజు ధృవీకరణ పత్రం కోసం పెట్టుకునే దరఖాస్తులో కులం మతం వద్దనుకునే వారికి వీలుగా ఓ కాలం ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. కులాన్ని మతాన్ని వదులుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని, ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని పేర్కొంది. ఈ మేరకు పురపాలక విద్యాశాఖ మున్సిపల్ కార్యదర్శులతో పాటు మున్సిపల్ కమిషనర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కుల మత ప్రస్తావన లేకుండా ప్రతిపాదించిన తమ బిడ్డ జనన ధృవీకరణ దరఖాస్తును మున్సిపల్ కమిషనర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ కు చెందిన సంధ్యపు స్వరూప మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇలా చేయడం లౌకిక రాజ్యాంగానికి విరుద్ధమని, కులం మతం ప్రస్తావన లేకుండా దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని మొదట ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అనంతరం ఇది వ్యక్తిగత అంశమైనందున పిటిషన్ గా మార్పు చేసి హైకోర్టు విచారణ చేపట్టింది. వాదనలు విన్న జస్టిస్ కన్నెగంటి లలిత తీర్పు వెలువరించారు. రాజ్యాంగంలోని అధికరణ 25 ప్రకారం నచ్చిన మతం ఆచరించడానికి హక్కుందని, ఇక అదే విధంగా ఆచరించకుండా ఉండే హక్కు కూడా ఉందని పేర్కొన్నారు. ఆన్లైన్ తో పాటు ఇతర దరఖాస్తుల్లో కులం మతం ప్రస్తావన వద్దనుకునే వారి కోసం ఓ కాలం ప్రవేశపెట్టాలని విద్యాశాఖ పురపాలక శాఖ కార్యదర్శులతో పాటు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.